హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పిస్కిలని బాగున్నారా? ఈరోజైతే మా పిల్లలకైతే నేను కూరగాయలు ఇంట్లో కూరగాయలు ఏమి లేవని చెప్పేసి మరి క్యాప్సికము కోడిగుడ్డు రెండు కలిపి ఫ్రై అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది. మరి నేను నా పిల్లలకి చేస్తున్నాను కాబట్టి వీడియో తీసి చూపిద్దామని చెప్పేసి మరి వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా చూడండి. చూసి ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కాబట్టి ఈరోజైతే కోడిగుడ్లు క్యాప్సికం ఫ్రై అయితే చేస్తున్నాను, చూసేయండి. ఆపు. ఇగోండి 4 గుడ్లు అయితే తీసుకున్నాను. తర్వాత 2 అయితే ఇగోండి క్యాప్సికమ్ చూసారా? మరి 2 తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇగో 2 పచ్చిమిరపకాయలు. ఇప్పుడైతే క్యాప్సికమ్ చక్కగా కోసుకుందాం చిన్న చిన్న ముక్కల కింద కడిగి. నేను చిన్నప్పుడు తెలియక పచ్చిమిరపకాయలు అనిపిదాన్ని అండి. దీన్ని చూసి లోపల అయితే గింజలు ఉంటాయి, ఈజీగా చూపిస్తాను నేను. ఇవ్వండి, ఇవి అయితే మనకొద్దు, గింజలు అయితే వేసుకోవద్దు. గింజలు తీసేసి ఇవి గింజలు చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తానండి. పొద్దున్నే పిల్లలకి బాక్స్ పెట్టాలంటే సహజంగా ఏం చేస్తా అంటే కూరలు లేనప్పుడు లేకపోతే తొందరగా అయిపోద్ది అని చెప్పేసి కోడిగుడ్డు ఫ్రై అయితే చేసేస్తాము. ఆ కోడిగుడ్డు ఫ్రైతో పాటు ఇలాగ క్యాప్సికమ్ చక్కగా వేసి క్యాప్సికమ్ కానీ బీన్స్ కానీ వేసి వాటితో పాటు వండితే పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందాము. క్యాప్సికము, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ చేసేసుకొని అప్పుడు కర్రీ అయితే చేద్దామండి. ఇదిగోండి 2 ఉల్లిపాయలు కోసాను కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తర్వాత ఇదిగోండి క్యాప్సికమ్ అయితే రెడీ చేశాను. ఇప్పుడైతే ఇదిగో బాండి పెట్టి నూనె పోసానండి, పొయ్యి వెలిగిస్తున్నాను. ఆయిల్ అయితే కాగనిచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేయించుకుందామండి. ఆయిల్ అయితే కాగిందండి, ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఎర్రగా అయితే వేయించుకుందామండి. మరి బాగా కాకుండా కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకుందాం. మూత వేస్తున్నానండి. ఇవ్వండి ఎగుతా ఉన్నాయి. నూనె ఎక్కువ అయ్యిద్ది అనుకుంటారేమోనండి, ఎక్కువ అవ్వదు. క్యాప్సికమ్ వేయాలి, ఎగ్ వేయాలి, సరిపోయిద్ది. ఇందులో కొంచెం ఇవ్వండి కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడైతే ఈ విధంగా ఎగుతా ఉన్నాయి కదండి. ఇప్పుడైతే ఇవ్వండి క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను ఇందులో. ఈ విధంగా ఇంకా కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు వేస్తానండి ఇప్పుడు ఇందులో. పసుపు వేసిన తర్వాత ఈ విధంగా అయితే బాగా కలుపుకుందాము. ఈ విధంగా ఉడకనిస్తానండి కొద్దిసేపు అయితే. మూతది తీసి ఇదిగోండి వేయించుకున్నాను. ఇంకా కొంచెం ఉడకాలండి, క్యాప్సికమ్ కొంచెం ఉడకాలి. ఇంకా ఏం లేదండి, ఉడికేదాకా ఈ విధంగా వేయించుకోవటమే. మనం మూత పెట్టినప్పుడు ఏమైందంటే ఎసరు వచ్చింది, దానివల్ల కూడా ఉడుకుతుందండి చక్కగా ముక్క. ఇంకా కొంచెంసేపు మగ్గనిద్దాం. మూత వేస్తున్నాను. ఇదిగోండి ఒక 3 నిమిషాలు అయితే ఇలా ఉడకనిచ్చాను మూత పెట్టి.
ఈ విధంగా అయితే ఉడుకుతా ఉందండి. ఇప్పుడు ఇందులో అయితే ఎగ్స్ వేద్దాం మనం. ఇదిగోండి, నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈ 4 వేసాను కదండి, ఒక 2 నిమిషాలు అయితే ఆ విధంగా వదిలేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో అయితే నేను ఉప్పును కారం వేస్తానండి. వేసిన తర్వాత అప్పుడు బాగా కలుపుదాము. ఉప్పు అంటే గళ్ళుప్పు కాదండి, సాల్ట్ వేద్దాం. గళ్ళుప్పు వేస్తే కరగదండి ఇందులో, ఎందుకంటే మనం వాటర్ పోయం కాబట్టి. తర్వాత కారం. నేను అల్లం పేస్ట్ గట్రా వేయట్లేదండి, కొంచెం ధనియాల పొడి అయితే వేస్తాను. కొంచెం ధనియాల పొడి వేసాను, ఇంకంతే, ఇంకేమేనండి అందులో. ఇప్పుడైతే బాగా కలుపుదాం. ఈ విధంగా కూర చేసుకుని చాలా బాగుంటుందండి ఫ్రై. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడా చక్కగా తినొచ్చండి, అందరికీ నచ్చింది కూర. ఈ విధంగా అయితే ఒక 2 నిమిషాలు అయితే మంట హైలో పెట్టి ఫ్రై చేద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు ఫ్రై ఫ్రై అవుతా ఉంది కదా, మనకు ఒకవేళ ఉప్పు సాలకపోతే ఇప్పుడు ఒకసారి చూసుకొని కొంచెం వేసుకోవచ్చండి. నేనైతే చూస్తున్నాను, ఎందుకంటే ఉప్పు తక్కువ అయిద్దని అనుకుంటున్నాను, నాకు డౌట్గా ఉంది. కొంచెం సప్పగానే ఉందండి, కొంచెం వేద్దాం, ఎందుకంటే అన్నంలో కలుపుకోవడానికి మళ్ళీ సరిపోదు. ఇప్పుడు చూసుకుంటే మనకి వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. వేసారా, క్యాప్సికమ్ కోడిగుడ్డు ఫ్రై అండి, 2 కలిపి ఈ విధంగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో నేను కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా అయిపోవచ్చిందండి కూర అయితే, చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. మరి కొత్తిమీర వేసాను కదండి, కలుపుతా ఉన్నాను. కొంచెం లాస్ట్లో కరివేపాకు కూడా వేద్దాము, బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువగా కరివేపాకు ఎక్కువ వాడతామండి. కర్రీస్లో పసుపు కూడా ఎక్కువ వాడుతూ ఉంటాము. తప్పకుండా కూరలన్నిటిలో కూడా పసుపు లేకుండా వండకూడదండి. కరివేపాకు పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, కూరలో పసుపు లేకుండా కూరలు వండి మగవులకు పెట్టకూడదంట. అందుకని ప్రతి కూరలో కూడా తప్పకుండా పసుపు వేయాలని చెప్పేవారు మా అమ్మమ్మ వాళ్ళు మాకు. పెద్దోళ్ళు చెప్పారంటే అందులో మనకి ఏదో సత్యం ఉంటుందండి, కాబట్టి పెద్దలు చెప్పిన మాట మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఇంతేనండి, రెడీ అయిపోయింది కూర అయితే.
సరే, క్యాప్సికమ్ కోడిగుడ్డు ఫ్రై అండి, రెండు కలిపి ఫ్రై అయితే చేసేసాను ఇంట్లో పిల్లలకైతే ఈరోజు. మీరు కూడా పిల్లలకు చక్క చేసి ఇలా బాక్సుల్లోను క్యారేజీల్లోను ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిగా ఉపయోగపడుద్ది అండి. కూర అయితే సింపుల్ గా తొందరగా అయిపోద్ది, టేస్టీగా ఉంటది, ఇష్టంగా తినొచ్చు అనమాట. ఇదిగో అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది, అన్నం కూడా ఉడుకుతా ఉంది. ఇక పిల్లలకైతే పెట్టాలండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి. మరి తప్పకుండా ప్రిస్కిలా 3333 ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబీకులకి అందరూ కూడా షేర్ చేయండి. బాయ్ అండి.